ఏప్రిల్ నుంచి రాశుల వారికి కుబేర యోగం. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మార్చి 29వ తేదీన శనివారం రోజు శనిదేవుడు మీనారాశిలోకి సంచారం చేసే సమయంలో కుబేర యోగం పడుతుంది. దీనివల్ల కర్కాటక రాశి వారికి శనిదేవుడి కటాక్షం కలిగి అన్నిట్లో కలిసి వస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి పనిలో అపారమైన విజయం లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు భారీ లాభాల్ని పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగాలు చేసే కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. ఇంకా కన్యా రాశి వారికి శనీశ్వరుడి అనుగ్రహం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశుల వారికి నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి. సమాజంలో కీర్తి గౌరవం దక్కుతాయి. సొంతంగా వ్యాపారం చేసేవారు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. ఇది శుభ సమయం. అలాగే ధనుసు రాశి వారికి శనిదేవుడి రాశి మార్పు ఆర్థిక లబ్ధిని చేకూరుస్తుంది. నూతన ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఈ సమయంలో పుష్కలంగా ఉంటుంది. ధనుసు రాశి వారు ఈ సమయంలో రాజభోగాల్ని అనుభవిస్తారు. అనేక సంవత్సరాలుగా ధనుసు రాశి వారు చేసిన కృషి ఫలిస్తుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం. ఆర్థిక ప్రయోజనాలు కలిగే కాలం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.